హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ముందుగా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంది క్లిక్ చేయండి అని చెప్తూ ఈరోజు నేను మీకు సింపుల్ అండ్ ఈజీ రెసిపీ జీరా రైస్ ఎలా చేసేదని చూపిస్తున్నా. పిల్లలకైతే చాలా నచ్చుతుంది. ఇది మీరు ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తింటారు, అంత రుచిగా చాలా బాగుంటుంది అనమాట. సో ఇది సింపుల్గా ఎలా చేసేదని మనం వీడియోలో చూసేద్దాం రండి. జీరా రైస్ చేసేదానికి నేను ఇక్కడైతే ఒక బౌల్ రైస్ అయితే నానబెట్టి బాగా శుద్ధంగా గడిపెట్టుకుని ఉన్నాను. చూడండి, ఒక గ్లాస్ బియ్యం. నేనైతే 2 మెంబర్స్కి అయితే చేస్తున్నా జీరా రైస్. మీ ఇంట్లో ఎన్ని మంది ఉన్నారో క్వాంటిటీ పెట్టి మీరు వాడుకోవచ్చు. అలాగే ఇక్కడ పచ్చిమిర్చి ఒక 5-6 పొడుగా కోసి పెట్టుకుని ఉన్నా. ఇక్కడ జీడిపప్పు నేను ఇలా పొడుగా కోసి పెట్టుకుని ఉన్నా. ఒక 10-15 అయితే జీడిపప్పు తీసుకుని ఉన్నా. కొద్దిగా జీలకర్ర, చెక్క, లవంగ, పలావాకు, పట్టమొగ్గు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, అలాగే కొద్దిగా కొత్తిమీర. జీరా రైస్ చేయడానికి నెయ్యి అయితే చాలా ఇంపార్టెంట్ అండి. నేను నెయ్యితోనే చేస్తున్నా, నెయ్యి. సో దీంతో మనం సింపుల్ ఈజీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయ్యే అంత లంచ్ అయితే మనం చేసేయచ్చు. పిల్లలకి బాక్స్కి, పెద్దవాళ్ళకి ఆఫీస్కి అయ్యేలాగా మనం చేసుకునేవచ్చు. ఇప్పుడు నేనైతే కుక్కర్ పెట్టున్నా స్టవ్ మీద. కుక్కర్ వేడెక్కిన తర్వాత దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకునేద్దాం. ఆయిల్ కాదు, గీ యాడ్ చేసుకుందాము. ఇప్పుడు నేనైతే దీంట్లో 2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకున్నా. అలాగే దీంట్లో కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నా, కొద్దిగా జీడిపప్పు. నేను దీంట్లో పలావ్ మిక్స్ అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకునేసిన. ఇలా కొద్దిగా ఫ్రై చేసుకునేసి దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నా. దీన్ని కూడా కొద్దిగా పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. నేనైతే కుక్కర్ కొద్దిగా హైలో పెట్టేసిన మర్చిపోయి. ఇప్పుడు నేను దీంట్లో కొద్దిగా రైస్ కూడా యాడ్ చేసుకునేసిన. ఏదైతే నానబెట్టుకున్నానో నేను అలాగే డైరెక్ట్గా రైస్ యాడ్ చేసుకుంటున్నా. ఎందుకంటే మనకి దీంట్లో ఉండే ఫ్లేవర్, నెయ్యి అలాగే పచ్చిమిర్చి కారానికి అన్నీ బాగా తగులుతుంది అనమాట రైస్లో. అందుకని డైరెక్ట్ మనం రైస్ అలాగే యాడ్ చేసుకునేస్తున్నా. మళ్ళీ నేను వాటర్ అనేది మళ్ళీ యాడ్ చేసుకుంటా. ఇప్పుడు నేను దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటుంటా. సాల్ట్ మీకు రుచికి ఎంత కావాలో అది చూసి మీరు వాడుకోవచ్చు. ఎక్కువ అయిపోతే బాగుంటుందండి, చూసి వాడుకోండి సాల్ట్ అనేది అయితే. ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటాము. ఉప్పు కారం ఒకసారి చూసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటే ఓకే. ఇప్పుడు నేను దీంట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నా. అలాగే కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి కూడా పైన అలాగే కొద్దిగా యాడ్ చేసుకుంటున్నా. లాస్ట్లో నెయ్యి అయితే రైస్ అనేది చాలా రుచిగా చాలా బాగుంటుంది అనమాట అండి. అందువల్ల నేను లాస్ట్లో కొద్దిగా యాడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు మనం దీన్ని కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వదిలితే చాలండి, ఉడికిపోతుంది త్వరగా. రైస్ కదండి, త్వరగా ఉడికిపోతుంది. ఒక 3 విజిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు మనకైతే కుక్కర్ అయితే విజిల్ వచ్చేసిందండి. కుక్కర్ రైస్ అనేది ఎలా కుక్ అయింది చూసేద్దాం. వావ్, చూడండి ఎంత బాగా కుక్ అయిపోయింది. చాలా మెత్తగా ఎంత బాగా కనిపిస్తుంది రైస్ అనేది. మీకు కానీ ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకునేది మర్చిపోకండి అని చెప్తూ, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకునేద్దాం.